నమస్కారం నాన్న. అంటే బిగ్ బాస్ వచ్చింది కదా సీజన్ 9 అగ్ని పరీక్ష ఎలా అనిపిస్తుంది? ఏందో మరి అంతా కొద్దిగా సామాన్లు పెడతారు కానీ మరి అందరూ చూసే పని కదా, కొద్దిగా మంచి మంచి వాళ్ళని పెడితే బాగుంటుందేమో అనుకుంటాను నేను. ఓకే, అంటే మీకు ఓకే అగ్ని పరీక్షను పెట్టి సామాన్యులు తీసుకుంటుంది కదా, తీసుకోవడం మేలా వద్దా? తీసుకోవటం మంచిదే, అందరు రావాలా. ఈ అగ్ని పరీక్ష గడ్డి గాద వాటి పక్కన పెడితే తీసుకోవటం మంచిది, అందరు రావాలే. కానీ అందులో కొద్దిగా టాలెంట్ ఉన్న వాళ్ళు తీసుకుంటే నలుగురు చూస్తాను కానీ బాగుంటుంది. ఎవరిని పెడితే వాళ్ళని తీసుకుంటే చూస్తానికి ఇబ్బంది ఉంటుంది. ఓకే, సో బిగ్ బాస్ 8 వచ్చేసి అంత ఆకర్షణగా లేదు. సో 9 హిట్ అవుతుందా అండి? అది వస్తే కానీ తెలుస్తుంది. మనం ముందే ఎట్లా చెప్తాం ఇట్టు అయింది ఇట్టు కానీ వస్తే చూస్తే కానీ 2-3 ఎపిసోడ్లు చూస్తే కానీ ఆమె ఇట్టు అయిద్దా కాదా పోద్దా అసలు ఎవరిలో ఎంత టాలెంట్ ఉంది తెలిసిపోతుంది. మీరు చెప్పండి, బిగ్ బాస్లో ఎవరిని పెడితే హైగా ఉంటుంది? మీకు ఇష్టమైన ఆర్టిస్టులు వాళ్ళు ఉంటారు కదా, ఎవరిని పెడితే బాగుంటుంది? బాగుంటుంది. మా ఎవరినంటే ఒకళ్ళని చెప్పలేము కానీ నేను చూసిన 2-3 సీజన్లు చూసాను నేను. కౌశల్ ఆయన ఒక ఆయన వచ్చిండు. మళ్ళీ నెక్స్ట్ మన శివబాలాజీ వాళ్ళు ఒక 2 సీజన్లో నేను చూసిన. ఆ టైప్లో వాళ్ళని పెడితే ఏమన్నా బిగ్ బాస్ 9లో వాళ్ళు వస్తే బాగుంటుంది అంటే గెస్ట్లుగా. శివబాలాజీ బాగా చెబుతాడు అసలు. శివబాలాజీ కానీ కౌశల్ మరి మన అభిజిత్ నాకు మర్చిపోయింది నేను, నాకు గుర్తుండదు ఒక్కోసారి. కానీ చాలా మంది కంటెంట్ 2 సీజన్లు నేను చూసినా బాగుంది. కాదండి, చాలా వరకు చాలా మందిని తీసుకొస్తున్నారు ఆడియన్స్ని, మామూలు వాళ్ళని. ఇది అగ్ని పరీక్ష ఇది అది అంటున్నారు, క్లమ్జీగా అయిపోతుంది అంటున్నారు కొంతమంది. ఏమంటారు మీరు? వాళ్ళు తీసుకురావటం వరకు కానీ వాళ్ళని పెడతారు నాన్న, వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెడతారు లాస్ట్కి. అంతే అంటారా? అంతే, ఇదే నిజం. మాట్లాడుతూ తిడతారు కానీ ఇంకా వాళ్ళకి లాస్ట్కి వస్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెడతారు. వీళ్ళందరినీ జనాలకు చూపించని తీసుకొస్తారు. వస్తే లాస్ట్కి వస్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెడతారు. అంటే సామాన్యులు తీసుకోరంటారా? తీసుకుంటారు తీసుకొని గంగా పెట్ట వచ్చింది. ఎవరో ఒకళ్ళు అదృష్టవంతులు ఉంటారు.